చూడండి, ఈ సంవత్సరం కృష్ణ చేతుల మీదుగా రైతు మేళ జరుగుతుంది. మనం ఎక్కడున్నా మనతో రుద్ర ఉండాలి. నా కొడుకు మీద ఒట్టేసి ఆ దైవ సాక్షిగా చెప్తున్నాను, రుద్ర తప్ప మాకు వేరే సంతానం వద్దు. ఇది త్యాగం కాదు, మా బాధ్యత. రేపు వీళ్ళకు బాబు పుడితే రుద్రబాబు పరిస్థితి ఏంటో. అవును, నిజమే కదా. రేపు వీళ్ళకి బిడ్డ పుడితే రేపు ఆ బిడ్డతో సమానంగా ఈ రుద్రను తీసుకుంటారా? ఎంతైనా సొంత కొడుకు మీద మమకారం ఉంటుంది కదా. పరాయివాడే. వీళ్ళకు బిడ్డ పుడితే రుద్ర పరాయివాడైపోతాడు. ఎంతైనా సొంత కొడుకు మీద మమకారం ఉంటుంది కదా. పరాయివాడే. ఎంతైనా ఎంత సంబంధం రక్త సంబంధమే. అయినా ఆస్తి కోసం కాకపోతే పెళ్ళై మొగుడు చచ్చిన విధవని ఏ మగాడు చేసుకుంటాడు? కృష్ణ, తొందరపడ్డావేమో? లేదు, సరైన నిర్ణయమే తీసుకున్నాను. రుద్ర ఎప్పటికీ అనాథ కాకూడదు. అనాథ జీవితం ఎంత నరకంగా ఉంటుందో అనాథనైనా నాకు తెలుసు. అంత సంకుచితంగా ఆలోచించేవాళ్ళు బయట ఉన్నారేమో కృష్ణ. మాలో ఎవరున్నారు? అయినా నువ్వెందుకు రుద్రని అనాథని చేస్తావు? ఇప్పుడిక ఎవరూ ఏమీ అనలేరు కదా. ఎవరో ఏదో అన్నారని నీకు వంశం లేకుండా చేసుకుంటావా బాబు? నాకు మళ్ళీ వంశం ఎందుకు బామ్మ? రుద్ర నాకు వారసుడు కాడా? అది కాదయ్యా, నీ రక్తం పంచుకొని పుట్టే బిడ్డ ఒకడుంటే బాగుంటుందని. రుద్రకి నేను రక్తం పంచకపోయినా రుద్ర నా కొడుకే కదా బామ్మ. అంటే రుద్రకి తోడుగా ఇంకెవరన్నా ఉంటే బాగుంటుందని. రుద్రకి తోడుగా పింకీ ఉంది కదా. ఈ తమ్ముడికి ఆ అక్క చాలు. ఏది ఏమైనా నువ్వు అలా నోరు జారకుండా ఉండాల్సింది బాబు. నేను నోరు జారలేదు మా అమ్మ, మనస్ఫూర్తిగానే చెప్పాను. ఎవరో ఏదో అన్నారని కాదు, అన్నవాళ్లపై నాకు కోపం లేదు. వాళ్ళు ఈశ్వరి గారి మీద ఉన్న గౌరవంతో, రుద్రపై ఉన్న ప్రేమతో అన్నారే తప్ప నాపై ద్వేషంతో కాదుగా. నేను చెప్పిన సమాధానం అందరికీ సంతృప్తినిచ్చింది. నాకు సంతోషంగా ఉంది. నా నిర్ణయాన్ని గౌతమి కూడా గౌరవిస్తుందన్న నమ్మకం నాకుంది. నన్ను మీ అన్నయ్య గారి స్థానంలో నిలబెట్టాలనుకుంటున్నారు. ఆ బరువు బాధ్యతల్ని నన్ను తీసుకోమంటున్నారు. అది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఈశ్వర్ గారు ఓ శిఖరం, అత్యున్నత శిఖరం. ఆ స్థాయికి చేరుకోవాలంటే ఇలాగే
ఒక్కొక్క మెట్టు కష్టపడి ఎక్కుకుంటూ పోవాలి. ఇప్పటిదాకా నేను చేసింది చాలా తక్కువ. ఇక ముందు చేయాల్సింది ఇంకా చాలా ఉంది. నా గమ్యానికి దయచేసి మీరెవరూ అడ్డు చెప్పకండి. గౌతమి కూడా నా గమనంలో తోడుగా ఉంటుంది. రుద్ర భవిష్యత్తే మాకు ముఖ్యం, అంతే. అయ్యా, పంతులు గారు పిలుస్తున్నారు మిమ్మల్ని. వస్తున్నాం, పదండి. అయ్యా, ఏదో కాసంత గొడవ పక్కన పెడితే సత్యనారాయణ స్వామి వ్రతం ఫలప్రదంగా జరిగింది. ఆ నారాయణుడు ఈ దంపతులకు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదించాడు. వధువు సౌభాగ్యానికి, వరుడు శక్తి సామర్థ్యాలకు ఇక ఏ లోటు ఉండదు. ఇకపోతే తొలి రాత్రి ముహూర్తం, అది కూడా అద్భుతంగా కుదిరింది. కాకపోతే ఇవాళ కాదు, రేపు రాత్రి సరిగ్గా 9:45 దివ్యమైన ముహూర్తం ఉంది. దాన్ని ఖాయం చేయమంటారా? మీకేది మంచిదనిపిస్తే అది చేయండి పంతులు గారు. అమ్మా, మంచి మనుషులకెప్పుడూ మంచే జరుగుతుంది. వరుడు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే తలపించాడు. ఇందాక చూశాను కదా. ఇక వధువు అక్షరాల లక్ష్మీదేవే, ఆయనకు అనువైన ఇల్లాలు. ఉత్తమ దంపతులకు ఉండాల్సిన లక్షణాలన్నీ వీళ్లకు ఉన్నాయి. ఆది దంపతుల్లా ఆదర్శ దంపతులవుతారు. కలతలు లేకుండా వీరి కాపురం సాగుతుంది. వీరిని ఏ దుష్టశక్తి విడదీయలేదు. ఈ బంధాన్ని ఎవ్వరూ బద్దలు కొట్టలేరు. ఇది తథ్యం.
మై గాడ్. బాబు ఇష్క చేయి కోసుకుంటుంది. ఇష్కలే బాబు తొందరగా పట్టు ఇష్క. బాబు, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోదాం. ఇష్క. అమ్మా అమ్మా కళ్ళు మోయకమ్మా. అమ్మా ఇష్క లే అమ్మా. అమ్మా భగవంతుడా. డాక్టర్ అమ్మా కళ్ళు తెరువు తల్లి. ఇష్క. డాక్టర్ 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 ఏంటి ఏమైంది? ఈ పిచ్చిది చేయి కోసుకుందమ్మా. నేను ముందే చెప్పాను కదా, తన పిచ్చి రోజు రోజుకి ముదిరి ఉన్మాదిలా మారుతుందని. తనను తాను చంపుకోవడానికైనా వేరొకరిని చంపడానికైనా వెనకాడని స్టేజ్కి వచ్చింది. నీ పుణ్యం ఉంటుంది, ఏదో ఒకటి చేసి దాని ప్రాణం కాపాడమ్మా, బతికించమ్మా. సరే మీరు ఇక్కడే ఉండండి. వార్డ్ బాయ్ తనని లోపలికి తీసుకొని రండి. డాక్టర్ గారు ఎలా ఉంది? మీరేం కంగారు పడకండి, నేను ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చాను. ఒక హాఫ్ అన్ అవర్లో స్పృహలోకి వస్తుంది. మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. మేడం మేడం అలా చేయకూడదు మేడం. మేడం మేడం మీరు లేవకూడదు మేడం. పడుకోండి మేడం. డాక్టర్ 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 డాక్టర్. బాబు కృష్ణ ఆంటీ బాబు ఇష్క. ఇషిక ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నర్స్ పట్టుకోండి. వదిలేండి ఇష్క ఆగు. ప్లీజ్ నన్ను వదిలేయండి. వద్దు ఇష్క ప్లీజ్ నన్ను వదిలేయండి. ప్లీజ్ నన్ను వదిలేయండి.
కనీసం ఇప్పటికైనా ఇన్పేషెంట్ గా అడ్మిట్ చేయండి. లేదమ్మా, వీళ్ళ నాన్నగారు ఒప్పుకోవడం లేదు. పోనీ కనీసం ఆ కృష్ణనైనా మీరు తీసుకురండి. వాడు రావటం కష్టం డాక్టర్. అయితే మేం చేయగలిగింది ఏదో చేశాం. టాబ్లెట్స్ రాసిస్తాను, మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు. ఆంటీ, ఇక ఇంటికి తీసుకెళ్దాం పదండి. అన్ని తుడిసాను కానమ్మా, ఇది ఎంత తుడిసినా పోవట్లేదమ్మా. సరే సరే, దాన్ని వదిలేసేయి. ఆ మంచం సర్దు దమ్మా. కృష్ణ, కృష్ణ, నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు. కృష్ణ, నేను నీ దగ్గరికి వస్తాను. కృష్ణ, కృష్ణ, కృష్ణ. అలా చూస్తావేమిటే? లోపలికి వెళ్ళి దుప్పటి తీసుకొచ్చి కప్పు. సరేనమ్మా. కృష్ణ, నన్ను వదిలొద్దు. నన్ను వదిలొద్దు. కృష్ణ దగ్గరికి ఎలా వెళ్తావే? ఏ మొహం పెట్టుకొని వెళ్తావు? ఇంత పిచ్చి ప్రేమ ఏమిటే నీకు? కృష్ణ వేరే పెళ్లి చేసుకున్నాడమ్మా. కృష్ణ నీవాడు కాడు. కృష్ణ, కృష్ణ, నన్ను వదిలి వెళ్ళొద్దు. కృష్ణ, మోసం చేసి కృష్ణని పెళ్లి చేసుకున్నావు. నానా రకాలుగా హింసించావు. ఆ పాప ఫలితమేనే ఇది. కృష్ణ నీ వంక కన్నెత్తి కూడా చూడ్డు. నా మాట విని కృష్ణపై ఆశలు వదులుకోమ్మా. కృష్ణని మర్చిపోయి హాయిగా ఉండు, లేదంటే చచ్చిపోతావే. కృష్ణ, నన్ను వదిలి వెళ్ళొద్దు. దీని పిచ్చి తగ్గదు. ఇది చావడం ఖాయం. ఆ కృష్ణ రాడు. భగవంతుడా, ఇది చెడ్డదే కావచ్చు, కానీ ఆడపిల్ల, దీన్ని ఇలా హింసించకయ్యా. తెలుసో తెలియకో చేసిన తప్పులకి దీన్ని ఇంతలా శిక్షించకు. దీని నరకం నుంచి తప్పించు. దీని పిచ్చి మానిపించు నాయనా. కృష్ణ వచ్చినా రాకపోయినా దీన్ని మామూలు మనిషిని చేయి తండ్రి. మామూలు మనిషిని చేయి తండ్రి. ఆంటీ ఊరుకోండి ఆంటీ. ఆంటీ ఊరుకోండి ఆంటీ. ప్లీజ్ ఆంటీ ఊరుకోండి ఆంటీ. ఆంటీ ఊరుకోండి ఆంటీ. ఊరుకోండి ఆంటీ. కృష్ణ, కృష్ణ, నన్ను వదిలి వెళ్ళొద్దు. తను ఎలాంటిదైనా సరే ఇప్పుడు కష్టాల్లో ఉంది. ఉంటే వెళ్ళి ఆదుకుంటావా? ఆదుకుంటాను నానమ్మా.